సంక్రాంతి సంబరాలు అనగానే ముందు మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏపీలో సంక్రాంతి సంబరాలు చాలా స్పెషల్. రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా జీవించాలని జరుపుకునే పండుగ సంక్రాంతి. ముత్యాల ముగ్గులతో, ముంగిట గొబ్బెమ్మలతో, హరిదాసుల పాటలు, బసవన్నల ఆటలు, కోడి పందాలు, నోరూరించే పిండి వంటలు. పండగ అంటే ఇలా ఉండాలి అనేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఘనంగా సంక్రాంతి పండుగ జరుగుతుంది. దేశ విదేశాలలో ఎక్కడెక్కడో సెటిలైన వారంతా పండుగకు తమ సొంతూరికొచ్చి తమ వాళ్ళందరినీ కలుసుకుని సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. అటువంటి సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 10న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు. పిఠాపురంలో ఈ నెల 9, 10, 11వ తేదీల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. జాయింట్ కలెక్టర్, పోలీస్, ఇతర శాఖల అధికారులు ఈ సంబరాల ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహించారు. సంక్రాంతి శోభను, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా, జిల్లా పర్యాటక అభివృద్ధికి దోహదం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని అధికారులు ఈ సమీక్ష సమావేశంలో నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జేసీ సూచించారు. సంక్రాంతి సంబరాలు నిర్వహించే ప్రాంతాలను సందర్శించారు. సభ, సాంస్కృతిక ప్రదర్శనలు, వేదికలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు వంటి అంశాలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి, ఆటపాట నిర్వహించడానికి ఆర్టిస్టుల కోసం 4,80,000 రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు 4.8 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజర్ జైన్ విడుదల చేశారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే కళాకారులకు పారితోషికం కింద, రవాణా ఛార్జీల కింద ఈ నగదును చెల్లిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.